హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా. వెల్కమ్ బై గ్రీన్ స్పూన్ బై సరిత. ఓ ఫ్రెండ్స్, ఇది గానుగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పీనట్స్ ఆయిల్. ఇది హెల్త్కి చాలా మంచిది. నేను ఈ రోజు తీసుకొచ్చాను, మీరు కూడా ఇలా తెలంగాణ స్టైల్ పబ్బియ్యం ఎలా చేస్తున్నాను చూడండి. ముందుగా ఒక పెట్టి ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని వదులుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. టమాటో, క్యారెట్, పొటాటో ఉంటే పొటాటో యూజ్ చేయొచ్చు, నా దగ్గర లేదు అందుకే నేను యూజ్ చేయట్లేదు. కాలీఫ్లవర్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇలా మనం ముందుగా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనికి జీలకర్ర వేస్తే టేస్ట్ వస్తుంది. ఓన్లీ జీలకర్ర ఒకటే యూజ్ చేయాలి. జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర తర్వాత మనం అల్లం వేయాలి. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెం యాడ్ చేయాలి. దీనికి శనగపప్పు పర్లేదు, పెసరపప్పు పర్లేదు, సోక్ చేసి ఉంచుకోవాలి. నేను ముందుగా ఒక అరగంట ముందు సోక్ చేశాను. వేగింది. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, కాలీఫ్లవర్, క్యారెట్ వేసి ఒకసారి యాగనియాలి. ఒక నిమిషం యాగనియండి. ఈలోపు మనం బియ్యం కూడా కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టి ఉంచుకున్నాను. ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమాటో యాడ్ చేయాలి. టమాటో కూడా వేగిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చెనగ కదా, అది కూడా యూస్ చేయాలి. అది కూడా ఇంట్లో అయితే ఒకసారి యాగనియండి. సోక్ చేసి పెట్టుకున్నది ఉంది కదా, సోక్ చేసి పెట్టుకున్న చనాదాలు అది కూడా మిక్స్ చేసి ఒకసారి ఫ్రై చేయండి. మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 minutes యాడ్ చేయాలి. యాడ్ ఇచ్చి వాటికి 2 చెప్పిన వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి విజిల్ పెట్టేయడమే. మన అన్నం ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికిస్తే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయడమే. సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే పప్పిగా రెడీ. ఇంకో ఫ్రెండ్స్, ఇప్పుడు వేగింది. వేగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు సాల్ట్ అయితే సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1-2 చెప్పిన వాటర్ నేను చెప్పాను కదా, వాటర్ నేను ఇందులో కొంచెం పెట్టుకున్నాను. ఆ వాటర్ వేసేస్తున్నాను. మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయడం. 3 విజిల్స్ వస్తాయి. వచ్చినప్పుడు చూపిస్తాను. వచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్, 3 విజిల్స్ వస్తాయి. ఎలా ఉండదు ఓకే, పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయింది. బియ్యం రెడీ. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గ్రీన్ స్పూన్ బై సరిత. సర్వ్ చేసుకుంటే ఇలా ఉంటుంది.